మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మీకు మ్యారేజ్ చేసుకునేటప్పుడు చెప్పాడా దుబాయ్ తీసుకువెళ్తాను మీ చెల్లిని అని చెప్పాడు. దుబాయ్ తీసుకుపోతానంటే మేడం నేనేమంటానంటే మేడం మీరైనా నేను కానీ ఒక బిడ్డ పెళ్లి చేస్తే మన ఇంటి మీద పెట్టుకుని పెళ్లి చేస్తాం మేడం. మామూలుగా జనరల్ క్వశ్చన్ ఎవరైనా వాళ్ళ ఇంటికాడ ఉంటాను చేసే ప్రాంతం తీసుకుపోతున్నాం అంటేనే ఒప్పుకుంటాం కదా మేడం. అట్లనే ఒప్పించారు మేడం. తర్వాత మనకి ఇది కాలే మేడం. కాకపోతే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మేడం. ఎందుకంటే ఎవరైనా అరే మనం మళ్ళీ మా అమ్మకి భారమైన మేము ఒక్కరం పోతే మళ్ళీ ముగ్గురు మా అమ్మతో అనేది నాకు పెళ్లి చేసినాం కదా మేము ఒక్కరం భారం అనుకుని మేము ముగ్గురు పోయి నీ నెత్తి మీద కూర్చున్నాం అనేది ఎప్పుడు వాదించేది మేడం. వాదించుకుని నడుస్తున్నాం మేడం. ఏదో మేము సంజాయిషి చేసుకుని పిల్లలు పెరుగుతారు కానీ మెల్లగా అక్కడ ఇల్లు కట్టించాం మేడం. మేమే దగ్గర ఉండి ఇల్లు కట్టించాం. వాళ్ళు ఎప్పుడు రాలేదు మేడం. అత్తమ్మ ఎప్పుడు చూడలేదు. పిల్లలు హాస్పిటల్లో రాలేదు, స్కూల్ కానీ రాలేదు. మా కోడలు పెద్ద మనిషి చేసి కుడకబెట్టలేదు, ఏం చేయలేదు మేడం. చాలా దుర్మార్గం మేడం ఇది. ఎందుకంటే మాకు ఏంటంటే మెల్లిమెల్లిగా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ 1 మంత్ ఇప్పుడు కాదు మేడం మేము వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. ఆల్రెడీ February 2కే ఇచ్చాం మేడం. అయితే ఈ చనిపోయిన అది మన ఇక్కడ సింగిచర్లకి వెళ్ళే కాడ నుంచి కూడా ఏంటంటే మా మమ్మీ మా చెల్లెనే ఉండేది మేడం. మా చెల్లెని చూసుకోవడానికి మమ్మీ ఉండదు. ఇంకా ఎవరు ఉండరు కదా మేడం. అయితే పిల్లలు పెద్దగా ఎత్తురు కాన్సెప్ట్లో అనేది ఆ ఇల్లు అక్కడ స్టార్ట్ చేసినాం మేడం. అక్కడ ఉన్నది మేడం. ఇక్కడ మేము మా వైఫ్ నేను చూసుకుంటే ఇక్కడ ఉన్నాం మేడం. ఇక సండే వచ్చి కూడా మా చెల్లెకి సండే ఆఫ్ సండే వచ్చి కూడా ఇక్కడికి వచ్చి మా పిల్లలతో అంటే అరే మనకి ఏం లేదురా, మనల్ని మోసం చేసిండ్రా, మీరు బాగా కష్టపడి చదువుతూనే బయటకు వస్తారా, లేకుంటే మన లైఫ్లో ఆగమవుతారా ఎప్పుడు ఇదే మేడం. ఆయన పేరు తీస్తేనే రపరపర అంత కోపం మేడం. ఆయన మ్యారేజ్ డేని బ్లాక్ డేగా భావించేది మేడం. ఆయన మ్యారేజ్ డేకి ఖచ్చితంగా వాట్సాప్లో బ్లాక్ పిక్చర్ పెట్టదు. ఇప్పుడు కూడా బ్లాక్ పిక్చర్ ఉంది మేడం. అదే నెలలో మ్యారేజ్ డే ఉండే మేడం. అందులో బ్లాక్ పెట్టింది. ఎందుకు ఎందుకు చేస్తాం మేము ఏం చేస్తాం మనం డిపెండ్ చేస్తాం కదా. ఎందుకు నా ఇప్పుడు ఏదో అయిపోయింది అంటే లేదు నా వయసు ఎంత ఆయన వయసు ఎంత చెప్పింది ఏంది చేసింది ఏంది నేను చేసే జాబ్ ఏంది ఆయన చేసే లేబర్ జాబ్ నేను చేసే జాబ్ ఏంది నేను 10 మందికి ఒక పని చెప్పేదాన్ని ఆయన ఏంది ఈయనేంది అనేది విపరీతంగా బాధ పెరుగుకుంటూ వస్తుంది. ఈ బాధల్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా అలవాటు చేసుకుంది మేడం. స్లీపింగ్ ట్యాబ్లెట్ చేసుకుంటే కానీ నిద్రపోని దీనికి వచ్చింది మేడం. మమ్మీ చూస్తే క్యాన్సర్ పేషెంట్. ఇక పిల్లలు కూడా పెద్దగా అవుతారు మేడం. రీసెంట్గా ఇంటర్మీడియట్ మొన్న రీసెంట్ ఆల్రెడీ వెళ్ళి 8 months అవుతుంది మేడం. తీసుకెళ్ళి నేను హాస్టల్లో జాయిన్ చేసి మా చెల్లెం కూడా చెప్పినారు. ఇంకో రెడ్డి చావుకి మీరు కారణము అని చెప్తున్నాడు. అందులో వాస్తవం ఉందా? ఎందుకు అలా అంత కల్పితం మేడం. చదివి చెప్తున్నా మేడం. ఏమైనా తను పెళ్లి చేసుకొని తన ఈక్వల్ ఏజ్ కానీ తన ఈక్వల్ స్టాండర్డ్స్ కానీ చూసుకుంటారు మేడం. తన ఈక్వల్ స్టాండర్డ్స్ అని అనుకుంది. అట్లా చూసేవరకు ఏజ్ చూసేవరకు ఆ ఏజ్ అప్పటి నుంచి మనస్తాపన గురైంది మేడం. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత బీబీనగర్లో 7 years తర్వాత అదే అప్పుడు వీళ్ళ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అప్పటికి వాళ్ళ అత్త మామ ఏదో మాకు వరకట్నం ఎక్కువ కావాలి లేక అని ఎల్లగొట్టారు మేడం. ఇది మా సిస్టర్ని మా సిస్టర్ని 2 పిల్లల్ని ఎల్లగొట్టారు మేడం. ఎల్లగొడితే నేనన్నా మరి ఇదేంది మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదేంది మళ్ళీ వారి కట్టం ఆయన ఆల్రెడీ వీళ్ళకి ఏజ్ గొడవలు అవి జరుగుతున్నాయి. ఇది కట్ట లేదు మా ఇంట్లోకి వెళ్ళిపోవాలని బయటకు వెళ్ళగొడితే. ఒక్క నిమిషం. ఆ రోజు మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడిగాను, విజయారెడ్డి మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని. ఇప్పుడైనా నిజం చెప్తారా ఎందుకు ఉంటుంది అనేది? వాళ్ళు గొడవ చేసి రాత్రి 11 గంటలకు పంపించారు మేడం. 800 వచ్చిండ్రు. ఆ రాత్రి వాళ్ళకి ఎటు పోవాలో తెలియదు. నేను తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టుకున్నా. ఇంకెక్కడికి పోలేకపోయినా కొద్ది రోజులు ఆయన ఇక్కడ ఉన్న తర్వాత దుబాయ్ పోయిండు. దుబాయ్లో కూడా ఆయన జీతం అక్కడే ఉండిపోయింది. చాలా రోజులు రాలేదు జీతం. అట్లా గొడవలు అయినాయి. వరకట్నం కావాలి మేడం వాళ్ళకు. వరకట్నం ఇప్పుడు చెంగిచెల్ల ప్లాట్ కూడా నాది, నేను ఇల్లు కట్టించిన. అంటే తను చెప్తున్నది ఇంట్లో డైరీ ఉంది, మాయమైంది, డబ్బు ఉంది, నగదు ఉంది అని చెప్తున్నారు. వాస్తవమేనా? డబ్బు బంగారము చనిపోయిన రోజు అందరు అన్నారు మేడం ఏమన్నా ఉంటే తీసుకెళ్ళండి, చనిపోయి అక్కడికి వెళ్తుండ్రు కదా మీరు అది తీసుకెళ్ళండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టిన మేడం. తీసేసుకున్నాం నేను ఆ డైరీలు. అయితే ప్రస్తుతానికి ఇద్దరు కూడా కేసుని ఫైల్ చేశారు. సో కేసు దర్యాప్తు జరుగుతుంది. కానీ ఒకరి మీద ఒకరు కీలక ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. రోహిత్